నమస్కారం అండి. మనం ఇప్పుడు మన్నెం శారద గారు రచించిన 'గట్టు తెగని గోదావరి' అనే కథను విందామా? గోదావరి ఎక్స్‌ప్రెస్ గోదావరి స్టేషన్‌లో ఆగదు. రాజమండ్రి స్టేషన్ రాగానే నా కళ్ళు నాన్నగారి కోసం వెతికాయి. ఆయనొచ్చిన జాడ లేదు. నా మనసు అదోలా అయింది. నేనొస్తానని తెలిసి ఆయన రాకపోవడం ఆశ్చర్యంగా ఉంది. బహుశా ఊళ్ళో గానీ లేరా? సూట్‌కేస్ తీసుకుని గుమ్మం వైపొచ్చాను. అమ్మాయి గోరూ! ఆ గొంతు గుర్తుపట్టి ఆనందంతో చూశాను. సీను. నేను గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. ఈ 2 ఏళ్లలో ఇంత మార్పా? తోటకూర కాడలా ఎదిగిన వాడి శరీరం కండపట్టి బలంగా తయారైంది. మూతి మీద మీసం బాగా నల్లబడింది. ఆ కళ్ళు మాత్రం అలాగే మిలమిల్లాడుతూ చురుగ్గా పలకరిస్తున్నాయి. అదేంటమ్మాయి గోరు, నన్ను గుర్తుపట్టలేదేటండి అన్నాడు నవ్వుతూ. ఆ గొంతులో మగతనపు జీరలు. నేను గుర్తుపట్టినట్లుగా చిరునవ్వు నవ్వి, నాన్నగారు రాలేదా అన్నాను. వాడు, నన్ను పంపించారండి, రాండి అంటూ నా చేతిలో సూట్కేస్ అందుకుని ముందుకు నడిచాడు. నేను వాడి వెనక నడుస్తుంటే సన్నగా చిన్నపిల్లలా ఉన్నాను. వయసు వాడిలో తెచ్చిన మార్పుల్ని చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ రోజు అంటే సరిగ్గా 15 ఏళ్ల క్రితం నాన్నగారు బజార్ నుండి ఇంటికి తిరిగొచ్చారు. ఆయన వెనుకనే నిలబడున్న 5 ఏళ్ల కుర్రాడి మీద పడింది నా దృష్టి. అప్పటికి నాకు 9 ఏళ్ళు. పాల బుగ్గలతో, వాటి మీద ఏడ్చినందువల్ల కట్టిన చారికలతో అమాయకంగా ముద్దుగా ఉన్నవాణ్ణి చూస్తే ముచ్చటేసింది. ఎవరు నాన్న అన్నాను ఆసక్తిగా నాన్నగారి పంచెపట్టుకుని. ఎవరో పాపం తప్పిపోయాడమ్మా. తల్లిదండ్రి పేర్లు చెప్పలేకపోతున్నాడు. వాడి పేరు మాత్రం సీనట. ఎవరో గూండా వెధవ వాడిని ఎత్తుకుపోవాలని చూస్తుంటే జనం తమాషాగా చూస్తారు కానీ పట్టించుకోరే. నేను పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చి మన ఇంటికి తీసుకొచ్చాను అన్నారు. నాకు చాలా సంతోషం వేసింది. చాలా ముద్దుగా ఉన్నాడు, వాడితో ఆడుకోవచ్చు అనుకున్నాను. సీను నాకిప్పుడు బాగా అలవాటైపోయాడు. ఉండటానికి నాకిద్దరు తమ్ముళ్ళున్నా మాకెప్పుడూ పడనే పడదు. ఇలారా అంటూ వాడిని దగ్గరకు పిలిచాను. వాడు భయపడుతున్నట్లుగా అలాగే నిలబడిపోయి పెద్ద పెద్ద కళ్ళతో నా వైపు వింతగా చూశాడు. ఇంతలోకి అమ్మ వచ్చింది. ఆమె చూపులు సీను వైపు చురుగ్గా చూశాయి. ఎవరీ సంత అంది చిరాగ్గా. నాన్నకి నాకు కూడా తెలుసు అమ్మ అంతా వినే అడుగుతుందని. నాన్న తిరిగి క్లుప్తంగా చెప్పారు. అయితే మాత్రం ఇదేమన్నా సత్రమా లేక అనాథాశ్రమమా? అడ్డమైన వాళ్ళని నెత్తివెక్కించుకోవడానికి ఆ పోలీస్ స్టేషన్లోనే తగలెట్టి రాకపోయారు అంది కఠినంగా. వాడికి పాపం పోలీసులంటే భయంలాగుంది. ఒకటే ఏడుస్తున్నాడు. అందుకే నాతో తీసుకొచ్చాను. రేపో మాపో వాళ్ళు వచ్చి తీసుకుపోతారులే తాయారు అన్నారు నాన్న సర్ది చెబుతూ. కానీ అమ్మ ముఖంలో మాత్రం ప్రసన్నత లేదు. చిర్రుబుర్రులాడుతూ లోపలికి వెళ్ళిపోయింది. కానీ నాన్నగారు అన్నట్లుగా సీను కోసం నెల రోజులైనా ఎవరూ రానే లేదు. ఈ లోపున నాన్నగారు అమ్మ పోరు పడలేక వాడికి ఫోటో ఒకటి తీయించి పేపర్లో కూడా వేయించారు. కానీ ఫలితం శూన్యం. అమ్మ చూడకుండా ఇంట్లో ఉన్న తినుబండారాలు వాడికి పెట్టేదాన్ని. ఇద్దరం కలిసి దొడ్లో ఆడుకునేవాళ్ళం. సీనుని ఏదో ఒకరోజు వాళ్ళు వచ్చి అకస్మాత్తుగా తీసుకెళ్ళిపోతారనే బాధ నన్ను భయపెట్టసాగింది. అమ్మ మాత్రం వాడిని ఒక పనికుర్రాడిగా చూడటం ప్రారంభించింది. నాన్న చెప్పినా వినకుండా వాడికి మాతో పాటు డైనింగ్ టేబుల్ మీద భోజనం పెట్టకుండా వేరుగా కింద పెట్టేది. వాడికి ఒక జర్మన్ సిల్వర్ కంచం, గ్లాసు ఏర్పాటయ్యాయి. వాడి పడక సామాను గదిలో. నా మనసు ఉసూరుమనేది. వాడు ఎవరి పిల్లాడో, వాళ్ళింట్లో ఉంటే ఎంత దర్జాగా ఉండేవాడో అనుకుంటే నా మనసు చేదు తిన్నట్లు అయిపోయేది. అయితే అమ్మకు చెప్పగల ధైర్యం ఇటు నాకు కానీ నాన్నకు కానీ లేనే లేవు. వాణ్ణి నాతో పాటు బడికి తీసుకెళ్లాలని, చదివించాలని నాకు ఎన్నెన్నో కోరికలుండేవి. కానీ ఇవన్నీ అమలుపరచలేని అర్భకపుట ఆలోచనలే. నేను స్కూల్ నుండి వచ్చేసరికి పప్పు రుబ్బుతూనో, బజారుకు సరుకులకు పరిగెత్తుతూనో కనిపించే సీన్ను చూస్తే నాకు చెప్పలేని బాధ కలిగేది. ఎంత అలసట్లోనైనా నన్ను చూడగానే వాడి ముఖం సంతోషంతో వికసించేది. వచ్చేసావా అక్కయ్యా అనేవాడు ఆనందంతో. నా గదికి స్వయంగా కాఫీ, టిఫిన్ మోసుకొచ్చేవాడు. ఈ లోపున మా తమ్ముళ్ళు బూట్లు సరిగ్గా పాలిష్ చేయలేదనో, సాక్స్ ఉతకలేదనో గట్టిగా రంకెలు వేసేవాళ్ళు. దాంతో వాడు బెదిరిపోయేవాడు. అలా సీను నా అభీష్టానికి వ్యతిరేకంగా మా ఇంట్లో పనికుర్రవాడిగా మిగిలిపోయాడు. ఒకరోజు నేను స్కూల్ నుండి రాగానే సీను కనిపించలేదు. సీను అంటూ కేక పెట్టాను. బదులుగా వాడి గొంతు వినిపించలేదు. అస్తమాను వాడితో ఏమున్నాయి రాజకార్యాలు అంటూ అమ్మ గొంతు కంగుమంది. నేను బదులు చెప్పలేదు. కాళ్ళు చేతులు కడుక్కొని కాఫీ కప్పు తీసుకుని డాబా మీదకు నడిచాను. అక్కడ పిట్టగోడ మూలగా
మోకాళ్ళ మీద తలపెట్టుకుని కూర్చున్న సీను. సీను ఏడుస్తున్నాడా? నా హృదయం బాధతో రెపరెపలాడింది. శ్రీను అన్నాను ఆర్తిగా. గబగబా నేను కూడా వాడి దగ్గర మోకాళ్ళ మీద కూర్చుని. వాడు తలెత్తలేదు. నేను బలంగా వాడి చేతులు గుంజాను. వాడికి తల ఎత్తక తప్పలేదు. బాగా ఏడవటం వల్ల వాడి కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. ఎందుకురా ఏడుస్తున్నావు? ఏం జరిగింది అన్నాను ఆతృతగా. ఏం జరగలేదక్క అమ్మాయి గోరు అన్నాడు తడబడుతూ. నేను వాడి వైపు నిశితంగా చూసి, కొత్తగా పిలుస్తున్నావు ఏంటి అన్నాను ఆశ్చర్యంగా. వాడు జవాబు చెప్పలేనట్లు తల దించుకున్నాడు. మాట్లాడమేమిరా అంటూ రెట్టించాను. నేను ఎలా అయినా పనికుర్రాడినేగా, అలా పిలిస్తేనే బాగుంటుంది. అలా జవాబు చెప్తున్నప్పుడు ఎంత ఆపుకుందామన్నా ఆగని వెచ్చని కన్నీళ్లు వాడి చెంపల మీదుగా జారిపోయాయి. నాకు సంగతి అర్థమైంది. ఇది అమ్మ పనే. నా కళ్ళు కూడా చెమర్చాయి. నేను నిన్ను పనివాళ్లా చూశానా అన్నాను బాధగా. వాడు లేదన్నట్లు తల తిప్పాడు. మరి మరి ఎందుకురా ఏడుస్తావు? ఏమీ తెలియటం లేదండి, ఏడుపు వచ్చేస్తున్నది అన్నాడు అమాయకంగా మళ్ళీ ఏడుస్తూ. నేను వాడి కన్నీళ్లు తుడిచాను. వాడి చెంపల మీద ముద్దు పెట్టుకున్నాను. సీను నా వైపు ఆశ్చర్యంగా చూశాడు. తర్వాత వాడి చూపులు బెదిరి మెట్లవైపు తారట్లాడాయి. సీను, నువ్వు నన్ను ఎలా పిలిచినా పర్వాలేదు. అక్క అన్న, అమ్మ అన్న, అమ్మాయి గారన్న, ఏదో ఒక పిలుపు, కానీ నువ్వు నాకు అన్నీరా. నాకింతకన్నా ఎలా చెప్పాలో తెలియటం లేదు అన్నాను ఆవేశంగా. అప్పటికి 9th క్లాస్ చదువుతున్నాను. మా అనుబంధానికి అంతకంటే ఏం పేరు పెట్టాలో నాకే తెలియని వయసు. ఇంకా సీనుకేమర్థమవుతుంది? అలా ఆ రోజు నుండి వాడికి అమ్మాయి గారిని అయిపోయాను. నేను పెద్దయ్యే కొద్దీ అమ్మ నేను సీనుతో చనువుగా మాట్లాడటం అస్సలు హర్షించలేకపోయేది. కానీ అమ్మ పనిలో ఉన్నప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు రోజులో కొంత భాగం సీనుతో కాలక్షేపం చేస్తే కానీ తృప్తిగా ఉండేది కాదు నాకు. అలాంటి సీను ఇప్పుడు వయసులో నాకన్నా పెద్దవాళ్ళ తయారయ్యి సూట్ కేసు తీసుకుని ప్లాట్ఫామ్ మీద హుందాగా అడుగులేస్తూ నడుస్తుంటే నాకు అదోలా ఉంది. ఇదివరకైతే చనువుగా వాడి చెవి మెలేసో నెత్తి మీద మొట్టో పలకరించేదాన్ని. డాక్టర్ బాబు గారు రాలేదేటండి అన్నాడు వాడు వెనక్కి తిరిగి నవ్వుతూ. లేదురా, ఆయనకు పనుంది అన్నాను మెల్లిగా. సీను మరింకేం ప్రశ్నించలేదు. డిక్కీలో సూట్ కేసు పెట్టి ఎక్కండి అన్నాడు. నేను వెనక సీట్లో కూర్చున్నాను. సీను కారు చాలా స్టడీగా డ్రైవ్ చేస్తున్నాడు. వాడి నేర్పుకి సంతోషపడ్డాను. సీను చాలా తెలివైనవాడు. చదివిస్తే ఎంతగా రాణించేవాడో అనుకున్నాను మనసులో. ఏంటండి అలా ఉన్నారు అన్నాడు వెనక్కి తిరిగి చూడకుండానేవాడు. ఎలా ఉన్నాను అన్నాను నవ్వుతూ. ఏంటో దిగులుగా, ఏదో పోగొట్టుకున్నట్టు అన్నాడు నా మనసు కనిపెట్టేసినట్లు. ఏం లేదురా, నువ్వు చాలా పెద్దవాడివి అయిపోయావు అన్నాను మాట మారుస్తూ. దానికేం కట్టపడాలేటండి అన్నాడు సీను నవ్వుతూ. ఇంటి ముందు ఆగింది కారు. నేను కారు దిగుతుంటే మెల్లిగా అన్నాడు సీను, మీరు ఊరికే ఇదైపోకండి, నాన్నగారికి కాస్త బాగోలేదు అని. నేను నిర్విణ్ణురాలనైనట్లు వాడి వైపు చూశాను. ఈ మధ్యనే కాస్త గుండె నొప్పి వచ్చి తగ్గింది అయ్యగారికి. కాస్త విశ్రాంతి తీసుకోమన్నారు డాక్టర్ గారు. నేను గబగబా లోనికి నడిచాను. నన్ను చూడగానే అమ్మ పెద్ద పెద్ద శోకాలు పెడుతూ బయటకు వచ్చింది. మన కొంప మునిగిందే తల్లి, మీ నాన్న చావు బతుకుల్లో ఉన్నారే, మరోసారి వస్తే మనకి దక్కరన్నారే అమ్మా అంటూ. నేను గబుక్కున అమ్మ నోరు మూసి ఊరుకోమ్మా అన్నాను అనునయంగా. సీను అమ్మవైపు అసహనంగా చూసి, రోజు ఇదే వరుస అమ్మాయి గోరు, ఆయన్ని గాబరా పెట్టొద్దంటే ఎనరా అమ్మగోరు అన్నాడు చిరాగ్గా. అమ్మ వాడి వైపు కోపంగా చూసి, నీకేం తెలుసురా కూలి వెధవా, ఈ ఇల్లు కాకపోతే మరో కొంపక చక్కా పోతావు. ఇంటి యజమాని మంచం ఎక్కి మేమేడుస్తుంటే నీకు సరదాగానే ఉంటుంది అంది. సీను ముఖం ముకుళించుకుపోయింది. ఏ పరిస్థితులు అమ్మ నోటిని బుద్ధిని మార్చలేకపోయినందుకు బాధపడుతూ మెల్లిగా నాన్నగారి గదిలోకి వెళ్ళాను. ఎంతో శుష్కించి మంచానికి అంటుకుపోయిన నాన్నగారిని చూడగానే దుఃఖం తన్నుకొచ్చింది నాకు. అయినా నిగ్రహించుకొని, ఎలా ఉంది నాన్న అన్నాను ఆప్యాయంగా. ఆయన నా చేతిని తన చేతిలోకి తీసుకుని, అల్లుడుగారు రాలేదమ్మా అన్నారు. లేదు నాన్న, నాకే ఎందుకో మిమ్మల్ని చూడాలనిపించి వచ్చేశాను అన్నాను. వాళ్ళు, అదే మీ ఆయన అత్తగారు ఇష్టపడి పంపించారా తల్లి? నాన్నగారి కళ్ళల్లో ఏదో సందేహం. నా పెళ్ళైన దగ్గర నుంచి కట్న కానుకల విషయంలో, పెట్టుపోతల విషయంలో వాళ్ళు పెడుతోన్న ఆరడి నాన్నకి తెలుసు. అందుకే నన్నింత సవ్యంగా పంపిస్తారా అని ఆయనకు సందేహం. వాళ్ళు పంపకుండా నేనెందుకు వస్తాను నాన్న? స్వయంగా ఆయనే నన్ను రైలెక్కించారు అన్నాను నవ్వుతూ.
నాకు తెలుసమ్మా, నువ్వు తొందరపడే మనిషివి కాదు అన్నారాయన నమ్మకంగా. నేనొచ్చి 6 నెలలు దాటుతోంది. అసలు నేనొచ్చిన పని బయట పెట్టడానికి నాకు నోరు రావడం లేదు. నాన్నగారి స్థితి, ఇంటి పరిస్థితులు నా నోరు నొక్కేశాయి. అయినా ఏ ముఖం పెట్టుకుని అడగాలి? ఆలోచిస్తూ డాబా మీద నిలబడ్డాను. సీను మెల్లిగా వచ్చాడు. ఇగోనండి అంటూ నేను తెమ్మన్న అప్లికేషన్ ఫాము, పోస్టల్ ఆర్డరు, మిగతా చిల్లర నా చేతికి అందించాడు. వాటిని నేను అందుకుంటుంటే మెల్లగా అడిగాడు, తమరు ఉద్యోగం చేస్తారా అండి అంటూ. నేను నవ్వి అసలు రావాలిగా అన్నాను. వాడు నవ్వలేదు. అయితే పెద్దయ్య గారి అనుమానం నిజమేనన్నమాట అన్నాడు నా వంక సందేహంగా చూస్తూ. ఏమన్నారు అడిగాను. అదే రోజు పెద్దమ్మ గోరు నాన్నగారి దగ్గర శానా గోల చేస్తున్నారండి. తమరు తిరిగి కాపరానికి వెళ్ళడం లేదని, అక్కడేదో గొడవెట్టుకొచ్చేశారని. నిన్న నేను అయ్యగోరి కాళ్ళు పడుతుంటే అయ్యగోరు నాకు చెప్పారండి అంటూ ఆగాడు వాడు. ఏమని? మెల్లిగా మీ దగ్గర అసలు సంగతి కనుక్కోమని. మీ బాధ నాకు చెప్పరా అండి? సీను ఎంతో ఆత్మీయంగా అడుగుతుంటే చలించిపోయాను నేను. మాట్లాడలేనట్లు తలదించుకున్నాను. నా కళ్ళ నుండి జారిపడుతోన్న నీటి బిందువుల్లో రగిలే బాధకి వాడు చలించిపోయాడు. అమ్మాయి గోరు అన్నాడు ఆవేశంగా. అనుకోని విధంగా వాడి చెయ్యి నా చెంపల్ని తుడిచింది. నేను విభ్రమంగా తల ఎత్తి చూశాను. వాడు తడబడినట్లు వెనకడుగు వేసి, క్షమించండి, మీరేడుస్తుంటే చూడలేకపోయాను అన్నాడు తప్పు చేసినట్లు. నేను నవ్వటానికి ప్రయత్నించాను. కొంగుతో ముఖం తుడుచుకుని, క్షమించటానికి నువ్వేం తప్పు చేయలేదురా, తోటి మనిషిగా నా బాధను పంచుకోవడానికి సిద్ధపడ్డావు అన్నాను. కానీ లోకం దానికి కనిపించేది మన శరీరాలే కానీ మనసులు కాదు అన్నాను. ఇంతకీ తమరెందుకు అంత బాధపడుతున్నారు? నాన్నగారికి చెప్పవుగా? నేనింకా ఆ ఇంటికి వెళ్ళదలుచుకోలేదు. నా జవాబుకి వాడు ఉలిక్కిపడ్డాడు. వాళ్ళకు కావాల్సింది డబ్బు. నన్ను ప్రేమించి ఆదరించే హృదయం అక్కడ ఎవరికీ లేదు. వాళ్ళ గొంతెమ్మ కోరికలకి అంతు లేదు. నాన్న ఒప్పుకున్న దానికన్నా ఎక్కువే ఇచ్చారు. అయినా వాళ్ళ ఆశలు పెరుగుతూనే ఉన్నాయి. ఆయనకి ఈ స్టేట్లో పెద్ద కార్డియాలజిస్ట్ అనిపించుకోవాలనే కోరిక ఉంది. ఆ కోరికలో తప్పు లేదు. తప్పల్లా తన అంతస్తు మామగారి పునాది మీద పెరగాలన్నదే. హాస్పిటల్కి అయ్యే ఖర్చు నాన్నగారిని అడిగి తెమ్మని పంపించారు. ఈ పరిస్థితుల్లో నాన్నగారిని అడగటం మానవత్వం అవుతుందా? మిగతా 2 తమ్ముళ్ళ భవిష్యత్తు ఏమవ్వాలి? వాళ్ళ చదువులు అర్థాంతరంగా ఆగి ఇళ్లకొస్తే నేను చూసి సహించగలనా అన్నాను నిస్పృహగా. ఎంత కావాలంటమ్మా? 5 లక్షలకు తక్కువైతే ఆ గడప తొక్కొద్దన్నారు. సీను కళ్ళు ఆశ్చర్యంతో వెడల్పయ్యాయి. 5 లక్షలే అన్నాడు. నేను వాడి వైపు అదోలా చూసి, ఈ సంగతులు నాన్నగారికి చెప్పకు అన్నాను. వాడు జవాబు చెప్పలేనట్లు నా వైపు జాలిగా చూశాడు. నాన్నగారి మరణం నా పట్ల ఆశనిపాతమైంది. 2 రోజుల క్రితం ఆయనకు మళ్ళీ విపరీతంగా గుండెపోటు హెచ్చు స్థాయిలో వచ్చేసింది. డాక్టర్ని పిలిచే లోపునే ఆయన ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది. గుండె మొద్దుబారిపోయింది. ఏడుపు కూడా రావడం లేదు. తమ్ముళ్ళిద్దరూ ఊళ్ళ నుండి వచ్చారు. జరగాల్సిన తతంగం అంతా సీను చేతుల మీదే జరుగుతోంది. నీళ్లు రాని కళ్ళతో నా గదిలో గంటలు గంటలు కూర్చుంటున్నాను. పలకరింపులకు వచ్చినప్పుడల్లా అమ్మ గొంతు తారాస్థాయిలో వినబడుతోంది, శోకాలు పెడుతూ. ఆ మహారాజు అప్పుడే పోయేవాడు కాదమ్మా. అదిగో ఆ మహాతల్లి సంసారం వదులుకొని ఇక్కడ తిష్టవేశాక బెంగతో కుళ్ళి కుళ్ళి చచ్చిపోయాడు. నా పసుపు కుంకుమ రాల్చేసిందమ్మా. అమ్మ మాటలు నాకు చిత్రంగా నవ్వు తెప్పించాయి. కష్టాలు వచ్చినప్పుడు తల్లి మనసు కూడా ఇంత పాషాణంగా మారిపోతుంది కాబోలు. లేకపోతే నాన్నగారు నాకు మాత్రం కావలసిన వారు కాదా? ఆయన్ని నేను చంపుకుంటానా? అసలు నాన్నగారికి నేను వచ్చిన సంగతి తెలియనే తెలీదు. బాధపడుతున్నారా? సీను వెనకే వచ్చి నిలబడ్డాడు. ఎందుకు అన్నాను విరక్తిగా. అమ్మగారేదో బాధలో అన్న మాటలకి లెక్క చేసుకోకండి. వాడి ఊరడింపుకి నాకు నవ్వొచ్చింది. నాన్న దినవారాలు గడిచాయి. మా అత్తగారింటి వైపు ఎవరూ రాలేదు. అంత శత్రుత్వం ఏమిటో నాకు అర్థం కాలేదు. కనీసం ఆయన కూడా. తమ్ముళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. సీను నా దగ్గర కూర్చుని మెల్లిగా ఏవో కబుర్లు చెప్తున్నాడు. అమ్మ సుడిగాలిలా వచ్చింది అక్కడికి. వీణ్ణి చూసుకుని కదూ పచ్చని సంసారం వదిలేసుకుని ఇక్కడ మకాం వేశావు. ఆయన ఈ సంగతి తెలిసే కక్కలేక మెంగలేక టక్కున చచ్చి ఊరుకున్నాడు. కుక్కని సింహాసనం ఎక్కిస్తే అది అక్కడ కూర్చుంటుందా? బంగారం లాంటి డాక్టర్ మొగుడి కన్నా ఈ వెధవ. అమ్మా అంటూ గట్టిగా అరిచాను. ఏ రోడ్డెక్కి నన్ను కూడా బయటికి నెడతావా? ఈ ఇంట్లో ఈ రోజు నుండి మీరైనా ఉండండి, నేనన్నా ఉంటాను. లేదా
ఈరోజే మీ ఎదుటే ఉరితీసుకు చస్తాను. అమ్మ పూనకం వచ్చిన దానిలా ఊగుతూ గదిలోకి వెళ్ళింది. నాకు తెలుసు ఆమె ఎదుటి వాళ్ళని చంపడానికే ఆ డైలాగ్ వాడుతుందని. పుట్టిన దగ్గర నుండి ఆమెను గమనిస్తూనే ఉన్నాను. ఎప్పుడూ కన్న తల్లిగా లాలించి ఆప్యాయంగా మాట్లాడెరగదు. ఎప్పుడూ గుండెను గాయం చేసే బాకుల్లాంటి మాటలే. కేవలం తప్పనిసరిగా నవమాసాలు మోసినందుకే ఆమెని అమ్మా అని పిలవాలి. నువ్వెందుకు చచ్చిపోతావులే అమ్మా, ఆ పని నేను చేస్తాను అని మెట్లు దిగాను. సీను నా వెంట పడ్డాడు, అమ్మాయి గోరు అంటూ. నేను వినిపించుకోకుండా గోదావరి బ్రిడ్జి మీదకు వచ్చేశాను. గోదావరి నిండుగా ఇరు ఒడ్లను రాసుకుంటూ ప్రవహిస్తుంది. కళ్ళు మూసుకుని ఆ తల్లి ఒడిలో తలదాచుకోవాలని ఆరాటపడ్డ నా శరీరాన్ని అదిమిపట్టి ఆపాయి 2 చేతులు. కోపంగా కళ్ళు తెరిచాను. ఎదురుగా సీను. నన్ను ఆపక సీను, నువ్వింటికెళ్ళు అన్నాను తీవ్రంగా. నా ఆవేశానికి సీను చలించలేదు. తన చేతులు వెనక్కు తీసుకోలేదు. ఇంకా గట్టిగా వాటితో నన్ను బంధించి, మీకు మతిపోయింది అన్నాడు కోపంగా. అవును పోయింది. ఈ ప్రపంచంలో నాకెవరూ లేరు. చచ్చిపోవడం ఒక్కటే నాకు మార్గం అన్నాను అతని చేతులు విదిలించుకుంటూ. సీను తన పట్టు వదల్లేదు. మీరు చచ్చిపోనక్కర్లేదు, మీకు అన్నీ ఉన్నాయి. ఆ సంగతి చెప్పాలనే మీతో మాట్లాడడానికి వస్తే పెద్దమ్మ గోరంతా సెడగొట్టారు. ముందిట్రండి అంటూ నన్ను చేతులు పట్టుకుని గుంజి యువతలకు తీసుకొచ్చి పేవ్మెంట్ మీద కూర్చోబెట్టాడు. నేను నిరాసక్తంగా కూర్చున్నాను. 1-2 బస్సులు అప్పుడప్పుడు బ్రిడ్జి మీద నుండి వెళుతున్నాయి. సంజె రంగులో గోదావరి ఎర్రబడుతోంది. బ్రిడ్జి మీద దీపాలు వెలిగాయి. తూర్పున ఆకాశం నల్లబడుతోంది. ఈ తీసుకోండి. సీను అందించిన కాగితాలు అందుకొని చూశాను. అందులో ఒకటి నాన్న నా పేరున 5 లక్షలకు రాసిన చెక్, మరొకటి నాకు వ్రాసిన ఉత్తరం. అమ్మా, నువ్వెందుకొచ్చావో సీను చెప్పాక అర్థమైంది. నీ కడుపులో ఇంత గరడం పెట్టుకుని తిరగడం నేను చూసి సహించలేను తల్లి. అందుకే పొలం, ఈ ఊళ్ళో ఇల్లు అమ్మి ఆ డబ్బు నీ పేర వ్రాస్తున్నాను. నువ్వు లక్షణంగా తిరిగెళ్ళి కాపురం చేసుకో. ఇందులో నీ తప్పు కానీ బాధ్యత కానీ లేదు. మన వివాహ వ్యవస్థే అలా ఉంది. తమ్ముళ్ళకు అన్యాయం జరుగుతుందని బాధపడకు. వాళ్ళు మగపిల్లలు, రెక్కల కష్టం మీదైనా బ్రతకగలరు. నీ పెళ్ళి అంత ఘనంగా జరిపించింది నువ్వు నీ భర్తకు కాకుండా మోళ్ళా బ్రతకడానికి కాదు. కాబట్టి ఈ చెక్ తీసుకుని నువ్వు వెంటనే అత్తగారింటికి వెళ్ళు. నేను ఎన్ని రోజులు బ్రతుకుతానో నాకే తెలియదు. మీ అమ్మకి తెలిస్తే చాలా అల్లరి చేస్తుంది. నీకన్నీ సీనే. వాడి మాట విను. మీ నాన్న. ఆ ఉత్తరం చదివి దుఃఖం పొంగుకొచ్చింది. సీను వైపు తిరిగి, ఎంత పని చేశావు, నాన్నకు చెప్పొద్దన్నానుగా అన్నాను ఆవేదనగా. సీను తలదించుకున్నాడు. చెప్పకుండా ఎలా ఉండగలనండి? మీరు ఏడుస్తూ ఉంటే మాకెట్టా బాగుంటుంది? అందుకే అయ్యగారికి అన్నీ చెప్పేశాను. ఆయన ఈ 2 నాకిచ్చి మీకు 4 రోజులు ఆగి ఇమ్మన్నారు. కానీ ఇట్టా జరుగుద్ది అనుకోలేదు. ఆయనకి తెలుసేమో తను చచ్చిపోతానని అన్నాడు బాధగా. సీను అన్నాను ఆవేశంగా. సీను ఆశ్చర్యంగా నా కళ్ళల్లోకి చూశాడు. నా తండ్రి చావుకు కారణమైన ఆ ఇంటికి వెళ్ళలేనురా, నన్ను ఎక్కడికైనా నువ్వు తీసుకెళ్ళిపోరా అన్నాను ఏడుస్తూ. వాడు నిర్లిప్తంగా నవ్వాడు. మిమ్మల్ని చూసుకోవటం నాకు బరువైన పని కాదు. కానీ నాన్నగోరి ఆత్మ, ఈ ప్రపంచం ఇవన్నీ మీకు తెలియనివి కాదు. అందుకే తమరు అత్తగారింటికి పదండి. నేను రాత్రి గోదావరి ఎక్స్ప్రెస్కి టికెట్ తీస్తాను అన్నాడు. నేనెంత పొరపాటుగా మాట్లాడానో అర్థమై తలదించుకున్నాను. లేచి వాడిని అనుసరించాను. బండి బయలుదేరటానికి సిద్ధమవుతుంటే ఏదో తెలియని ఆరాటంతో వాడి కళ్ళల్లోకి చూశాను. వాడి కళ్ళ నిండా నీళ్లు. నువ్వు కూడా నాతో వచ్చేయిరా, అమ్మేలాగూ నిన్నింక రానివ్వదు. నేను ఆయనకి చెప్పి నీకేదైనా ఉద్యోగం ఏర్పాటు చేస్తాను అన్నాను. వాడు నవ్వాడు. వద్దమ్మా, అక్కడ మాత్రం ఇదే మాట అనరని నమ్మకం ఏంటి? నన్నేమన్నా పర్లేదు, తమరి కాపురం కూలిపోకూడదు. తమరు చల్లని గోదావరి తల్లిలా సాగిపోండి. మీ సంసారాన్ని పండించుకోండి. మీ బతుకు వరద గోదావరి కాకూడదు అన్నాడు నా చేతికి పళ్ళు అందిస్తూ. వాడికి తిరిగి ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు. పళ్ళు తీసుకుంటూ వాడి చేతులు గట్టిగా పట్టుకుని సీను అన్నాను. 2 కన్నీటి బొట్లు జారి వాడి చేతుల మీద పడ్డాయి. రైలు మమ్మల్ని విడదీయటం ఇష్టం లేనట్లు అతి భారంగా ముందుకు సాగుతోంది. ఆయన కలలు ఫలించాయి. హాస్పిటల్ ఇండియాలోనే గొప్పదిగా పేరు తెచ్చుకుంది. డాక్టర్ రఘునాథరావు అంటే హార్ట్ ఆపరేషన్స్లో దిట్ట అని అనిపించుకున్నారు. నా కొడుకులిద్దరూ కూడా మెడిసినే చేసి ఫారిన్ వెళ్ళొచ్చి తండ్రికి సహాయపడుతున్నారు. ఆ హాస్పిటల్ చూసుకున్నప్పుడు ఆ ముగ్గురి కళ్ళల్లో ప్రజ్వరిల్లుతోన్న వెలుగును చూస్తే నాకు చెప్పలేని అసహ్యం వేస్తుంది. డాడీ, ఇదంతా మీ చలవ అని పిల్లల తండ్రిని పొగుడుతున్నప్పుడు
ఆయన నా వైపు క్రీగంట చూస్తారు. ఆ కళ్ళల్లో ఆరాధన నాకు ముళ్ళలా గుచ్చుకుంటుంది. కాదు, ఇదంతా మీ మమ్మీ దయ అంటారు నవ్వుతూ. ఆ మాటలకు నాకు విరగబడి నవ్వాలనిపిస్తుంది. నా నవ్వుని మరోలా భావించుకుని సంతృప్తి పడతారాయన. నా చేతులు పట్టుకుని నీ మేలు మర్చిపోలేను డియర్ అంటారు ప్రేమగా. మళ్ళీ నాలో తన్నుకొస్తుంది నవ్వు. నా చేతులు రిక్తహస్తాలని ఏ రోజైతే డబ్బు తెమ్మని నన్ను పుట్టింటికి ఒత్తిడి చేసి పంపేశారో ఆ రోజు నుండే నేను ఆయనకి ఏమీ కానని, నా తండ్రి చచ్చిపోయినప్పుడే నా మనసు విరిగిపోయిందని, ఒకే కప్పు కింద గత 30 ఏళ్లుగా భార్యాభర్తలుగా బ్రతుకుతున్న మేము ఎవరికెవరం ఏమీ కామనే నిజం చెబితే ఆయన ఏమవుతారు? ఎన్నో గుండెల మరమ్మత్తు చేసిన ఆయన గుండె ఈ నిజం భరించగలదా? గుండెలో లావాలా పొంగుతున్న అసంతృప్తిని అణుచుకొని గట్టు దాటకుండా గుట్టుగా బ్రతుకుతోన్న ఈ దేశపు అనేక మంది స్త్రీలలో నేను ఒకర్తిని. ఆ అసంతృప్తే వెల్లువై బయటి కురికితే ఈ దేశమే మునిగిపోదు. 30 ఏళ్ల క్రితం రైల్వే స్టేషన్లో నాకు పళ్ళందించిన సీను చేతుల్లోనే నా హృదయాన్ని పెట్టేశానన్న సంగతి నాకు మాత్రమే తెలిసిన నిజం. మా అనుబంధానికి ఎవరేం పేరు పెట్టి పిలిచినా అది నాకు చాలా అనవసరమైన విషయం. కథ పేరు గట్టు తెగని గోదావరి. రచించిన వారు మన్నెం శారద గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.